Hi, welcome to our IVG channel. In this session, we discuss about the CBSE problems. So, previously questions, CBSE 2000 CBSE questions from electric potential and capacitance. So, here what is the question? Like equivalent capacity between A and B is. Here ఒక capacitors 3 కనెక్ట్ చేశారు. ఒకటి 3 మైక్రోఫారడ్, ఇంకో 2 మైక్రోఫారడ్, ఇంకొకటి 4 మైక్రోఫారడ్. సో బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అని అంటున్నారు. సో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అంటే ఇక్కడ దీన్ని మనము C1 అనుకున్నాం. ఓకేనా? నౌ సి లెట్ C1, దిస్ ఈస్ దిస్ బిట్, దిస్ ఈస్ C3. నౌ see here, C1, C2 are parallel to each other. First, we have to find the resultant of these two capacitors. Since right answer now, since C1 equal to 3 microfarad, C2 equal to 2 microfarad are connected in are connected in parallel. So parallel combination lo what is the resultant capacitance? CP equal to, CP means parallel. Capacitance, capacitors are connected in parallel. CP equal to C1 plus C2 plus C3 plus and so on plus and so in terms of. So ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో CP equal to C1 ఎంత? C1 3 మైక్రోఫారడ్ ప్లస్ C2 ఎంత? 2 మైక్రోఫారడ్. ఓకే. సో సిపి ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు? 2. కాబట్టి సిపి ఈక్వల్ టు C1 ప్లస్ C2 రాస్తున్నాం. హియర్ సిపి ఈక్వల్ టు C1 ప్లస్ C2 ఇంప్లైస్ సిపి ఈక్వల్ టు 3 ప్లస్ 2 మైక్రోఫారడ్ ఎంత? 5 మైక్రోఫారడ్. ఓకేనా? నౌ వాట్ అబౌట్, సో ఇక్కడ రిజల్టెంట్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఈ 2 కెపాసిటర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కెపాసిటర్స్ యొక్క రిజల్టెంట్ ఎంత వచ్చింది? 5 మైక్రోఫారడ్ వచ్చింది. ఎందుకు? ఈ 2 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి, సారీ ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి, ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి సిపి ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? సిపి ఈక్వల్ టు C1 ప్లస్ C2 తీసుకున్నాం. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే. నౌ ఇప్పుడు ఇదంతా అయింది 5 మైక్రోఫారడ్. సో దీని 2 బదులుగా ఏం రాసుకోవచ్చు? ఓకేనా? సో ఈ 2 ఎలా అయితే ఇప్పటికి సిరీస్ లో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా అయింది 5 మైక్రోఫారడ్ రిజల్టెంట్ కదా. సో ఈ 5 మైక్రోఫారడ్ 4 మైక్రోఫారడ్ ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. హియర్ కేస్ 2 లో ఏంటి? 5 మైక్రోఫారడ్ అండ్ 4 మైక్రోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, సో సిరీస్ లో కనెక్ట్ చేసినట్లయితే రిజల్టెంట్ ఆఫ్ అది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు సిఎస్ కదా, 1/CS ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ని ఉంటే అన్ని. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/CS ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఇప్పుడు C1 అనుకుందాం, ఇది C2 అనుకుందాం, లేదా దీన్ని C3, ఇది C4 అనుకుందాం, దీన్ని C5, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇది రిజల్టెంట్ ఇక్కడ ఈ 2 కలిపి ఇక్కడ కదా మనం అనుకుంది. సో ఇది C3 C4 ఎట్లయినా అనుకో. సో మనం రిజల్టెంట్ దేనికి కనుక్కుంటున్నాం? 5 మైక్రోఫారడ్ 4 మైక్రోఫారడ్ సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి అలా. సో ఇక్కడ ఏమైనా అనుకున్న పర్వాలేదు. సో ఇక్కడ 5 మైక్రో ఫార్ములా తీసుకున్నట్టుదే 1 ఇక్కడ ఏం తీసుకున్నా? C3 ఇది C4 అనుకో, C3 ప్లస్ 1/C4 ఇక్కడ ఫార్ములా. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇలాగే చెప్తున్నా. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి. 1/CS ఈక్వల్ టు 1/CS ఇక్కడ అంతా ఒకటేమో 5 మైక్రోఫారడ్, ఇంకోటి 4 మైక్రోఫారడ్ అట్లా రాసినా పర్వాలేదు. సో ఫస్ట్ ఇది అనుకున్నామా 3 అని, ఓకే పర్లా. 1/4 ప్లస్ ఇక్కడ C4 ఎంత రిజల్టెంట్? 1/5 కదా. సో 1/5. సో ఎల్సిఎం తీసుకో, 5 4s 20
సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 4. ఎంత అయింది? సిఎస్ ఈక్వల్ టు 9/20 మైక్రో ఫారడ్. ఏది 1/CS, అది 1/CS ఈక్వల్ టు 9/20 మైక్రో ఫారడ్. సో మనకు కావాల్సిన సిఎస్ కదా, సో రెసిప్రోకల్. దేర్ఫోర్ సిఎస్ ఈక్వల్ టు 20/9 మైక్రో ఫారడ్. ఇది ఎన్నిసార్లు ఇచ్చారు చూడండి. సిబిఎస్ఈ 2010లో ఇచ్చారు, 2013లో కూడా ఇచ్చారు. సో రిజల్టెంట్ చూడు ఒకసారి. సిఎస్ ఈక్వల్ టు 20. ఆప్షన్ ఏ. ఎస్.